కృపగలిగిన దేవుడు, కనికరం కలిగిన ప్రభు మనందరి జీవితాలను వెలుగుమయముగా మార్చి వెలుగు సంబంధమైన బిడ్డలుగా మమ్మల్ని జీవించాలని అందరం కూడా కొద్దిగా సమయము ఒక మాట ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం. సమయములు బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలో ఉన్న సంఘమునకు రాయబడిన పత్రిక. అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈయనెవరో మనకు కావాలి కాబట్టి తర్వాత మాట కూడా చదవండి. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికి ప్రభునాములు, శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ చదవబడినటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయాసపడదాం. ఎందుకంటే ఆయన శరీరములో ఉన్నప్పుడు జరిగిన పరిస్థితిని మనకు రాస్తున్నాడు. ఎవరు ఆయనని మనకు అర్థం కావటానికి ఆయన ఏమంటున్నాడు? ఆయన కుమారుడై ఉండి, ఏమై ఉన్నాడమ్మా? కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఇక్కడ యేసు ప్రభువారు గొప్పవాడు. బాగా వినాలి. ఆయన జీవితము చాలా గొప్పది, చాలా విలువైనటువంటి తన జీవితంలో తను ఎంతగానో ఈ భూమి మీద బ్రతికినప్పుడు తండ్రి 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 అని చెప్పినట్టుగా మనం వింటూ ఉన్నాం. బాగా అర్థం చేసుకోండి. ఎవరు ఈ తండ్రి? ఎవరికి ఆయన మొరపెడుతున్నాడు అన్నప్పుడు లోకంలో ఉన్నటువంటి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ్యంలో ప్రజలు ఆలోచన లేని వారై అనాలోచనగా ఏదో గుడ్డి గుర్తుగా మాట్లాడే రోజుల్లో ఉన్నాం. యెషయా గ్రంథము చదవద్దాం. 58వ అధ్యాయంలో కానీ, అక్కడ మనం చూసినప్పుడు 53వ అధ్యాయంలో కానీ ఆయనను శ్రమ పెట్టుట తండ్రికి, అంటే ఎవరికి ఇష్టమైంది? ఎవరిని శ్రమ పెట్టుట అని మనం అర్థం చేసుకోవాలి. తాను భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, తండ్రి, భూమి పుట్టక ముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉండెనో మరలా అలాంటి మహిమ నాకు ఇవ్వు అంటున్నాడు. ఎందుకు మనం మాట్లాడాల్సి వస్తుందంటే, క్రైస్తవములో అంటే యేసు ప్రభువుని నమ్మిన వారిలో చెప్పే మాటకు బైబిల్కి పొందిన తక్కువగా ఉన్నది ఈరోజు. ఇక్కడ తండ్రి అంటున్నాడు. తండ్రి ఎవరు అనగానే ఎవరు చెప్పరు, ఆయనే తండ్రి అంటారు. అసలు తండ్రి ఆయనే అని అంటానికి రుజువేంది? ఆయన తండ్రి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు లేకుండా చెప్పాడంటే ఆయన ఏమనాలి? ఏమన్నాడు అక్క? అబద్ధకుడు. యేసు ప్రభుకి ఏం తెలియదు? ఏం చేత కదమ్మా? అబద్ధాలు ఆడటం చేత కాదు. మీకు తెలుసో తెలియదు? యేసు ప్రభు వారికి అబద్ధాలు ఆడటము చేత కాదు. యేసు ప్రభు వారికి మనం అనుకుంటాం యేసు ప్రభువుకి అన్నీ సాధ్యమేనని, కొన్ని సాధ్యం కానీ కూడా ఉంది. తెలుసా? ఏంటి అంటే మోసాలు యేసు ప్రభు వల్ల కాదు చేయటం, అక్రమాలు అన్యాయాలు యేసు ప్రభు వల్ల కాదు చేయటం. ఆయనకు అన్నీ సాధ్యమే కదా. మరి ఈ కూడా చేస్తానంటే ఈ చేసింది అనుకోండి, ఆయనకు అన్నీ వచ్చినట్టుగా. అక్కడ అదే చెప్పబడింది. ఆయన కొన్ని దినాలలో కొన్ని నేర్చుకోవాలి. ఆయన కొన్ని నేర్చుకోవాల్సి వచ్చింది. ఇక్కడ ఏమి నేర్చుకున్నాడు? ఇక్కడ ఏమి నేర్చుకున్నాడని రాయబడిందమ్మా?
ఉం? విధేయతను నేర్చుకుంటున్నాడు. అంటే విధేయత ఆయనకు తెలియదా? విధేయత ఆయనకు తెలుసా తెలియదా? మరి తెలుసునోడు నేర్చుకోవటం ఏంది? ఇప్పుడు మీకు ఆళ్ళు రావనుకో, మీకు ఆళ్ళు రాకపోతే బడికి పోయి నేర్చుకోవాలి. ఇప్పుడు ఆళ్ళొచ్చనుకో, నేను బడికి పోయి నేర్చుకుంటానంటే ఏమంటారు? ఇప్పుడు ఆయనకు విధేయత తెలుసా తెలియదా? మరి తెలిసినప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నాడు? ఒక విషయం చెప్తానండి. యేసు ప్రభు వారికి విధేయత తెలియదు. ఎందుకు తెలియదంటే, ఆయన ఎవరికి విధేయత చూపించాలి? ఎవరికి విధేయత చూపించాలి చెప్పండి? తండ్రి కూడా తనతో సమానుడేగా. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, భర్త భార్యకు విధేయత చూపించాలి. సారీ, భార్య భర్తకు విధేయత ఎందుకంటే భర్త శిరస్సు, భార్య మొండెం అన్నట్టుగా. పెత్తనందారుడు భర్త. ఏ పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. అర్థం చేసుకోండి. అదేవిధంగా విద్యార్థులు టీచర్స్‌కు విధేయత చూపించాలి. మరి ఆయన ఎవరికి చూపించాల్సి వచ్చింది? ఈయనకు తెలియదు విధేయత అంటే ఏంటో. ఎందుకంటే ఆయన ఎవరికి చూపించవలసిన అవసరం లేదు అప్పటిదాకా. ఇప్పుడు అవసరమయ్యింది. భూమి మీదకి వచ్చిన తర్వాత అవసరమయ్యింది. అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? అద్వితీయ కుమారుడు. ఏందంట? అద్వితీయ అంటే అద్వితీయుడంటే ఇంకొక వ్యక్తి లేడు అని అర్థం. ద్వితీయ కుమారుడు కాడు. అద్వితీయ, అద్వితీయ కుమారుడు. కాబట్టి ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఎందుకు నేర్చుకున్నాడు? ఎందుకు నేర్చుకున్నాడమ్మా? బాగా అర్థం చేసుకోండి. ఎందుకు నేర్చుకున్నాడు ఆయన విధేయత? చదివారు కదా? శరీరధారి అయి ఉన్న దినములలో అన్నాడు. ఏ దినాలు అవి? శరీరము దాల్చుకునిన దినాలు. అందుకనే దేవదూతలను కూడా నా కుమారులు అన్నాడు ఆయన. సేవకులు అన్నారు. అదేవిధంగా బాగా ఆలోచించండి. మనమల్ని కూడా కుమారులు, కుమార్తెలు అన్నారు. కానీ మనమల్ని అద్వితీయ కుమారులని మనం ఎవరు అనలే. మనం ఆయన కుమారులం అంతే. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి శరీరము దాల్చుకున్న తర్వాత ఆయన విధేయత నేర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మీకు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం 2వ అధ్యాయం 6వ వచనం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అంటే ఇక్కడ యేసు ప్రభువారు ఎలా ఉన్నారు? అక్కడ ఎలాగున్నాడు? అక్కడ ఆయన దేవునితో సమానుడు. సమానం కలిగిన వాళ్ళు ఒకరికొకరు లోబడాల్సిన పని లేదు. అర్థమవుతుంది? ఇద్దరు పెత్తనం చేసే వాళ్ళైతే ఒకరికొకరు చెప్పాల్సిన ఊరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. కానీ ఇప్పుడు ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, నువ్వు నాకు లోబడాలి అన్నాడు. అందుకని ఏమన్నారు తెలుసు చదివినప్పుడు? ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తుకునిగా చేసుకొనెను. ఏ పోలికగా పుట్టాడు? మన పోలికగా పుట్టాడు. ఎప్పుడైతే ఆయన మన పోలిక ధరించుకున్నాడో ఇప్పుడు తండ్రి కంటే ఏమైపోయాడు? కొంచెం తక్కువయ్యాడు. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే సమానుడు అంటే అక్కడ సమానుడే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నాడు? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ఆయన ధరించుకున్నాడు. ఆయనకై ఆయన ధరించుకున్నాడు. ఎవరు ధరించమని చెప్పలే ఆయనకు. ఆయనకు నచ్చింది. నేను ఇవేమన్నాడు? అక్కడ రాయబడినట్టు నా తండ్రి చిత్తము నెరవేర్చుడికై నేను పరలోకము నుండి ఏమన్నాడు? ఎక్కడ చూడండి అన్నమాట.
6:38 యోహాను సువార్త అనుకుంటాను. నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు గాని నన్ను పంపిన చదవచ్చును చదవండి. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎవరు ఈయన పంపించింది? తండ్రి. అదే కదా, నన్ను పంపిన వాని చిత్తం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నేను దిగి వచ్చానన్నాడు. పంపిన ఆయన దిగి వచ్చానన్నాడు. ఇక్కడ ఏమంటాడు? నన్ను ఒక ఆయన పంపాడు. దేనికి పోవాలి నువ్వు అంటే, నా ఇష్టం నెరవేర్చాలి నువ్వు పోయి. భూమి మీద పరిస్థితులు బాగాలేవు. భూమి మీద ఉన్నటువంటి స్థితిగతులు బాగాలేవు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను నేను వారిని అరణ్యంలో ఐగుప్తులో నుంచి తోడుకొని వచ్చినాను. తోడుకొని వచ్చిన తర్వాత వాళ్ళలో ఎవరు కూడా నాకు లోబడి జీవించాల. అందరూ ఏం చేస్తున్నారు? నాకు వ్యతిరేకులైపోయారు. నన్ను విధేయత చూపేవాడు ఒక్కడే లేడు. అందరూ నాకు వ్యతిరేకులుగా మారిపోయారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరినైనా అడిగితే ఎవరున్నారు భూమి మీద నమ్మకమైన వాడు? ఎవరున్నారు? ఎవరిని చూసి మేము మారాలి? మోసేలో చూసుకుందామా? ఏలియాలో చూసుకుందామా? ఎవరిలో చూసుకుంటే ఏం జరుగుద్ది? ఎక్కడో ఒక చోట లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు బయట పెట్టేవాళ్ళం అందరం. ఇప్పుడు అంతే కదక్క. మనం బాగా బతుకండి అమ్మా, బాగా బతకండి బ్రదర్ అంటే నువ్వు బాగా బతుకు ముందే నీ లోకం. ఎందుకంటే లోపాలు అందరికీ చూపెడుతున్నారు. అందుకని ఏమన్నాడంటే భూమి మీదకి వెళ్ళిన ప్రతి వాడు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు పంపించానో వాళ్ళు మర్చిపోయారు. బాగా ఆలోచించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు పంపించానో వాళ్ళు మర్చిపోయారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రయాసపడుతున్నారు. వాళ్ళ ఇష్టాలు వేరే వాళ్ళ ఇష్టాలు కాదు. వాళ్ళకు నచ్చినట్టు జీవించడానికి ప్రయాసపడుతున్నారు. వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఇచ్చడివిడితనానికి వాళ్ళు అలవాటు పడిపోయారు. అందుకని ఎన్ని మారులు వారు లోబడనొల్లని ప్రజలను నేను ఎన్నో మార్లు చెప్పాను. కాబట్టి వాళ్ళు లోబడటం లేదు. ఇదిగో ఇక నువ్వు వెళ్ళే సమయము దగ్గర పడింది, నువ్వు వెళ్ళాలి అని మలాకి జకర్యా గ్రంథ కాలములో మాట్లాడాడు. అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆ పరిస్థితులు వచ్చేలోపు ప్రజలు ఎలా మారిపోయారంటే ప్రవక్తలను చంపే విధంగా మారిపోయారు. దోచుకుంటున్నారు, నాశనం చేస్తున్నారు. పాపము ఇచ్చలవిడితనం అయిపోయింది. చెప్పి మాట వినేవాళ్ళు ఎక్కలు లేరు. ఎక్కడ చూసినా వీళ్ళ జీవితాల్లో యుద్ధాలు, పోరాటాలు. ఎవరైనా అడిగితే నువ్వు దేవుని బిడ్డలు కదా, మీకెందుకు ఈ కష్టాలంటే లోబడనొల్లని ప్రజలు ఏమి తెచ్చుకున్నారు? శాపములు తెచ్చిపెట్టుకున్నారు. లోబడనొల్లని ప్రజలు, లోబడే వాళ్ళు కాదు, లోబడలేదు. వెంటనే శాపాన్ని తెచ్చిపెట్టుకున్నారు. అయ్యో ఎందుకు మీకు ఈ కష్టాలంటే దేవుడు చెప్పిన పని చేసుంటే మాకేమొస్తాయన్నాడు? తెలుసా తెలియదు మీకు? ద్వితీయోపదేశకాండం 28, 30, 31, 32 అధ్యాయాలు ఉంటాయి. తర్వాత చదువుకోండి. నీవు నా మాటల ప్రకారం నడుచుకుని ఎడల భూలోకం అంతరిలో నువ్వు ఆశీర్వదించబడతావు. కానీ నా మాటలను అనుసరించి నడుచు కొనని ఎడల నువ్వు శపించబడతావు. శాపాలు వచ్చాయి ఇశ్రాయేలీయుల మీదకి. ఈ శాపముల వల్ల వాళ్ళు పాడైపోయారు. విచ్చలవిడితనాలకు అలవాటు పడిపోయారు. దేవుడు కనికరించే రోజుల నుంచి దేవుని మనసు కఠినత్వం వచ్చే రోజుల్లోకి వచ్చింది. కఠికరించే రోజులు పోయి కఠినత్వం వచ్చే రోజుల్లోనికి వచ్చింది. ఇప్పుడు మలాకీ గ్రంథం అయిపోయిన తర్వాత మరలా చిట్ట చివరి ప్రవక్త అయిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన వచ్చేంత వరకు ఇంచుమించు 430 సంవత్సరాల కాలం పట్టింది. ఎవరు వచ్చేంత వరకు? ప్రవక్త, చివరి ప్రవక్త, పాత నిబంధన. ఎవరైనా తెలుసా? ఎవరమ్మా? బాప్తిస్మిచ్చు యోహాను. ఆయన వచ్చేంత వరకు పరిస్థితులన్నీ అల్లాకొల్లారంగా అయిపోయాయి. అందుకనే మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ ఆయన మాట్లాడుతూ ఏమంటాడు? ఇదిగో ఏమన్నాడు? కుమార్ చదవండి అక్కడ. చూడండి. మత్తయి సువార్త
7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఏమంటున్నాడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నారు. ఏ ఫలాలు? పనికిరాని ఫలాలు, పనికొచ్చే ఫలాలు కావాలి ఇక్కడ. మారు మనసుకు తగిన ఫలాలు. నేను శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా నువ్వు నాటెతిని, నీవేళ నాకు జాతిహీనపు కారు ద్రాక్షాలు ఇచ్చితివి అని ఇర్మీయా ప్రవక్త మాట్లాడినట్టుగా ఇక్కడ అర్థమైంది ఏంటంటే, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని ఎవరు చెప్తున్నాడు? యోహాను గారు ఎవరికి చెప్తున్నాడు? దక్షిణ ఇశ్రాయేలు, ఉత్తర ఇశ్రాయేలు అని ఉన్నాయి, చూడండి భాగాలు ఉన్నాయి. వాళ్ళందరికీ చెబుతున్న మాట, చెప్తున్నాడు ఇదే మాట. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మీరు ఫలాలు ఫలించాలి. ఏ ఫలాలు ఫలిస్తున్నారు? పనికి రాని ఫలాలు ఫలిస్తున్నారు. అవి కాదు మీరు ఫలించాల్సింది. మారు మనసుకు తగిన ఫలాలు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎవరు కూడా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించటం లేదు. అందుకన్నాడు సర్ప సంతానమా అన్నాడు. ఎంత బాధతో ఆ మాటను ఉంటాడమ్మా. అప్పుడప్పుడు తల్లి బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు ఏమంటుందంటే, నా కడుపును చెడబుట్టావురా అని అంటానికి ఎంత బాధతో ఆ మాట అంటుందో తెలుసా? తన జీవితం అంతా కూడా విసిగిపోతే, తన బ్రతుకంతా కూడా చల్లా చదురైపోతే, తనకు 10 మందిలో విలువ లేకుండా చేసినప్పుడు అప్పుడు మాట్లాడుతుంది. ఏమంటే తెలుసా? అసలు నువ్వు పుట్టకపోయి ఉంటే బాగుండే, నువ్వు పుట్టకపోయి ఉంటే నాకు ఇన్ని కష్టాలు బాధలు వచ్చాయి కాదే, నువ్వు పుట్టి నా జీవితాన్ని నాశనం చేస్తున్నావురా. ఇక్కడ ఇదే అంటున్నాడు. ఫలాలు లేవు వాళ్ళ దగ్గర. దేనికి సంబంధించిన ఫలాలు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించటంలా. అందువల్ల ఏం జరిగిందంటే, ప్రార్థనలకు వస్తున్నారు, బాప్తిసం పొందడానికి వస్తున్నారు, కానీ మోసే ధర్మశాస్త్రం అయినను బాగానండి, మోసే ధర్మశాస్త్రంలో చెప్పిన ఏటిని కూడా పాటించటంలా. వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు జీవిస్తూ ఉన్నారు. చివరి దినాల్లోనికి వచ్చినప్పుడు ప్రవక్తలను చంపేస్తున్నారు. అదే రాయబడింది కదా, హానోకు మొదలుకొని 7వ వాడైన జకర్యా రక్తము మీ మీద మొరపెట్టుచున్నది అన్నారు. బలిపీఠము కింద మీరు చంపేశారా? బలిపీఠం అంటే ఎక్కడ ఉంటుంది? మందిరంలో ఉంటుంది. మందిరంలో బలిపీఠం దగ్గరకు వచ్చి ఆయన చంపారంటే అంత ఘోరాతి ఘోరం ఆలోచించండి అమ్మా. అంటే ఎంత విచ్చలవిడితనానికి అలవాటైపోయారు జనాలు, ఎంత ఘోరాతి ఘోరానికి దగ్గర పడ్డారు ప్రజలు. మందిరాల్లోనికి వస్తుంటారు, కుళ్ళిపోని, చెడిపోని, కుంటి, గుడ్డి అర్పిస్తూ ఉంటారు. ఫలాలు బాగలేవు, అందుకనే అర్పణలు కూడా బాగలేవు. ఎవరు కూడా ఆలోచించే వాళ్ళు లేరు అక్కడ. దేవుడు చెప్పిన ప్రథమ ఫలము నాది అన్నప్పుడు ప్రథమ ఫలాలను దొంగలించే జనాలు వచ్చారు. ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలాలను తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఏంది మా పరిస్థితి ఎలా మారిపోయిందంటే, దేవుడు మిమ్మల్ని కఠినపరిచి ఉన్నాడు. మీరు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి మొఖము తిప్పుకుంటున్నాడు. అది అంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి. అది ఎంత నిత్యమైన పరిస్థితి. అందుకని అక్కడ బాగా రాసినప్పుడు అర్థమైనప్పుడు, మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి. మీరు ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి అని బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినప్పుడు యోహాను తల కూడా కొట్టించారమ్మ. ఎందుకు? మంచి మాటలు చెప్పినందుకు యోహాను తల కూడా కొట్టేశారు. అర్థం కాలేదు. దేవుడు లోకమును చూశాడు, అయ్యో అందరూ త్రోవ తప్పి ఏకముగా ఏమైపోయారు?
పనికి రాకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇలా బాగు చేయాలి. ఎవరెళ్తారు వీళ్ళ కోసం అంటే, నేను వెళతాను తండ్రి, నేను వెళతాను, వెళ్ళు. వెళ్ళినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు బాధలు వస్తాయి, నీకు కష్టాలు వస్తాయి, నీకు సమస్యలు వస్తాయి, నిన్ను తిడతారు, కొడతారు, ఓర్చుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలి? ఎందుకమ్మ ఓర్చుకోవాలి? విధేయత. భార్యను భర్త ఒక మాట అన్నప్పుడు తల వంచటానికి గల కారణం ఏంటంటే విధేయురాలై ఉన్నది కనుక. లేకపోతే తల వంచదు. అందుకని ఇక్కడ అదే జరిగింది. విధేయత. యేసు ప్రభు వారు ఏం చేశాడంట? దేవుని దగ్గర నేర్చుకుంటున్నాడు. ఆయన ఎందుకు నేర్చుకుంటున్నాడంటే ఇదివరకు విధేయత అంటే ఆయనకు తెలియదు. ఒబీడియన్. ఎందుకంటే ఆయన ఎవరికి లోబడాలి? ఎవరన్నా గురువు ఉంటే కదా ఆయన శిష్యుడు కావటానికి. గురువు ఎవరున్నారు? ఆయనే గురువు. ఆయన గురువు ఎవరు? మరి మీరు ఎందుకు ఇలాగా ప్రయాసపడుతున్నారని మాట్లాడినప్పుడు అప్పుడు అంటున్నాడు, బాగా ఆలోచించండి. ఇప్పుడు నేను తగ్గించుకున్నానంటే ఎలా తగ్గించుకున్నానంటే నా స్థితి నా తండ్రికి లోబడేంతగా తగ్గించుకున్నాను. ఇది చాలా పెద్ద విషయం, చాలా లోతైన విషయం. కాబట్టి యేసు ప్రభు వారు శ్రమల వలన విధేయత నేర్చుకున్నారు. విధేయత. తన యొక్క జీవితంలో వచ్చిన పరిస్థితులు తనను ఎప్పుడో లోకంలో నుంచి పాడు చేయాలని చూసిన పరిస్థితులు వచ్చాయి. లోకంలో పాడు చేయాలి. లోక ఆశలు యేసు ప్రభు వారిలో జరిగించాలని ఎప్పుడో చూశారు. బాగా అర్థం చేసుకోండి. కానీ యేసు ప్రభు వారు ఆలోచిస్తున్నాడు ఇక్కడ. దేనికి? నేను ఎందుకు వచ్చానో నేను మరచిపోలేదు. ఎంత బాగా మాట్లాడుతున్నారు తెలుసు. నేను ఎందుకు వచ్చానో నేను మరచిపోలేదు. నేను ఎందుకు వచ్చానో నా పని నాకు గుర్తున్నది. నా పని నాకు గుర్తున్నది. అందువల్ల అంటున్నాడు విధేయత యేసు ప్రభు వారు నేర్చుకున్నాడు. అప్పుడు శిష్యులను పిలుచుకొనక వాళ్ళకు ఏమి నేర్పిస్తున్నాడు? విధేయత. ఏమన్నాడు తెలుసా? నన్ను ప్రేమించిన వాడు నా తండ్రిని ప్రేమిస్తారు, నాకు లోబడిన వాడు నా తండ్రికి లోబడతాడు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు అక్కడ. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం, గమనిద్దాం, కొన్ని విషయాలు, పరిస్థితులు చూద్దాం. ఎందుకంటే మీకు అర్థం కావటానికి ఒక విషయాన్ని చెప్తాను. లూకా సువార్త 5వ అధ్యాయంలోనికి పోతే లూకా సువార్త 5వ అధ్యాయానికి పోతే 1 నుంచి 11 వచనాల వరకు మీరు తర్వాత చదువుకోండి. ఆ సందర్భం ఏంటంటే యేసు ప్రభు వారు దేవుని యొక్క సేవ ప్రారంభించే దినాలు. బాగా ఆలోచించండి. దేవుని పనిలో ముందుకు సాగిపోతున్న పని అది. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన గన్నేసర సరస్సు తీరంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది జాలరులు ఏం చేస్తున్నారు? చేపలు పట్టున్నారు. ఎప్పుడు పట్టారు? ఎప్పుడు పట్టారమ్మా? రాత్రి అంతా. అదే రాయబడింది. రాత్రి నుంచి ఉదయకాలము దాకా వలలు విసురుతూ ఉన్నారు. ఒక్క చేపైనా పడలేదు. ఇప్పుడు ఉదయకాలం అయింది. సూర్యుడు ఉదయిస్తేటువంటి కాలం దగ్గర పడింది. వాళ్ళు సూర్యుడు ఉదయించేలో బయటికి రావాలి. సముద్రాల్లో నుంచి వేటకి వెళ్ళే వాళ్ళు సూర్యుడు ఉదయించేలోపు బయటకు వచ్చేయాలి. ఉదయాన్నే లేచిన వెంటనే అక్కడ చేపలు పెట్టి అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు. కొత్తపట్నం ప్రాంతంలో కానీ ఆయా సముద్ర తీర ప్రాంతాల్లోనికి వెళ్తే అదే జరుగుతుంది. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే యేసు ప్రభు వారు వెళ్ళి
పేతురుదైన ఒక దోణి ఎక్కాడు. పేతురు ఆ దోణి కొద్దిగా తరిగి చేరటమంటే దానిలో ఎక్కాడు. దోణిలో ఎక్కి సముద్రం మీద నుంచి వస్తున్న గాలి, ఆ గాలిని ఆధారం చేసుకొని అక్కడున్న వాళ్ళకు వాక్యం చెప్తూ ఉన్నాడు. మా నాకు బాగలేదు, మీకు మీ ముఖాలు చూస్తే ఒక్కొక్కరికి నచ్చిన ఇదంతా బరువు ఉన్నట్టు నచ్చింది. పాపం బానేం పర్లేదుగా, ఎండదుడు మామూలుగా గాయట్లేదు. కొద్దిగా వినండి వాక్యం. చూడండి, ఆయన అక్కడికి వెళ్ళి దోణిలో నిలబడి కొద్ది జోడి వాక్యం చెప్పిన తర్వాత ఇప్పుడు పేతురుని పిలిచి, పేతురు నీవు పగనండి, నేను వాక్యం చెప్పడానికి దోణిచ్చావు, కానీ నిన్ను ఓరక పంపించడం నాకు కరెక్ట్ కాదు. నీకు ఏదో ఒకటి నేను చేసి పంపించాలి, ఏదో ఒకటి చెయ్యాలని చెప్పేసి ఏం చెప్పాడంటే దోణిని కొద్దిగా లోపలికి నెట్టుమన్నాడు. పేతురు ఎక్కాడు, దోణిని లోపలికి తీసుకెళ్ళాడు. ఇదిగో మీరు ఇక్కడ వలలు వెయ్యండి అన్నాడు. అక్కడ అదే రాయబడింది. ఏం రాయబడింది? వలలు వెయ్యండి అన్నాడు. ఇక్కడేమో పేతురికేమో ఎక్స్పీరియన్స్ ఎక్కువ చేపలు పట్టడంలో, పుట్టినప్పుడు నుంచి అదే పని కదా, కొత్త పని ఏం లేదుగా. ఎప్పుడు ఎక్కడ చేపలు ఉంటాయో ఆ గన్నేశ్వర సరస్సు తీరం మొత్తం ఆయనకు ఐడియా ఉంది. ఏ ప్రాంతంలో ఎక్కువ చేపలు ఉంటాయి, ఏ ప్రాంతంలో తక్కువ చేపలు ఉంటాయి ఆయనకు ఐడియా ఉంది. అన్నాడు, ప్రభువా ఎందుకయ్యా వేస్ట్ చేయటము, రాత్రి అంతా ప్రయాసపడ్డా, వేస్ట్, వద్దులయ్యా అన్నాడు. అయితే ఒక మాట అన్నాడు పేతురు, ఏమన్నాడు అక్కడ? అయినను నీ మాట నేను చెప్పాను కాబట్టి నువ్వు వెయ్యాలంటే, అది చెప్పినప్పుడు చెయ్యటమే విధేయత. చెప్పినప్పుడు చేసేదాన్ని ఏమంటారు? విధేయత. నేను చెప్తున్నా నువ్వు వేయమన్నాడు, నీ మాట ప్రకారం వేస్తున్నాను, వలేశాడు. ఏం చేసిందాం అక్కడ? వల వేశాడు. విస్తారమైన చేపలు పట్టిరి. ఇప్పుడు వారు వారు ఏం చేశారంటే వల లాగుతున్నారు కానీ అవి పిగిలిపోవచ్చున్నవి. వేసింది వలలు కాదు. 2-3 వలలు వేయండి కావాల్సినవి పడతాయంటే నమ్మకం లేక ఒకళ్ళే వేసాడు. వల నిండా పిగిలిపోయాన్ని చేపలు పడ్డాయి. ఇక్కడ చేపలు పడగానే పేతురులో ఏమి రావాలి? ఆశ్చర్యం కావాలి, అద్భుతంగా సంతోషపడాలి. నాకు ఎక్కువ చేపలు పడ్డాయని సంతోషించాలి. కానీ ఇక్కడ వెంటనే అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను విడిచి వెళ్ళిపో. ఎందుకు? వలేసాడు కదా, మరి ఎందుకని? ఆయన మాట పూర్తిగా వినలేదు. పూర్తిగా వినాలి. అరాకొరనే రకం మనందరం పూర్తిగా వినం. ఆజ్ఞలు అన్నీ నెరవేర్చాలి. 2 ఆజ్ఞలు 3 ఆజ్ఞలు నెరవేర్చాలంటే కుదరదు. పూర్తిగా వినలేదు కనుక వెంటనే ఏం జరిగిందంటే తన జీవితంలో తను అర్థం చేసుకున్నాడు. రాత్రి మీకు అదే చెప్పాను. వాడి గురించే వాడికి తెలుస్తుంది, పక్కన వాళ్ళకి తెలియదు. నా గురించి నేను ఎలా అంటున్నా నాకు తెలుసు, మీకేం తెలుసు? ఇంటర్నల్ అంటారు దీన్ని. లోపల నేను ఎలా అంటున్నా నాకు తెలుసు, మీకు తెలియదుగా. పేతురు తన గురించి తనకు తెలుసు. అయ్యో నేను ఎంత గొప్ప మనిషి దగ్గర నేను హేళనగా మాట్లాడాను. అది హేళన. చేసామయ్యా, నువ్వు నిన్నగాక మొన్న వచ్చి ఆ బైబిల్ పట్టుకొని ఆ మాటలు చెప్పుకుంటూ బతుకుతున్నావు. నేను పుట్టినప్పటి నుంచి మా వృత్తి ఇదే. మేమెక్కడ చెప్పాము నీకు? మాకు తెలుసు అని లోపల ఏమయ్యాడు? గర్వపడ్డాడు. నాకు తెలుసు అనే గర్వం వచ్చేసింది. ఆ విషయానికి ఆలోచించి ప్రభువా నన్ను క్షమించు, నాలో గర్వం వచ్చింది. ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనలో కూడా కొన్నిసార్లు
లోపల గర్వం అనేది వస్తుంది, పైకి కానరాదు. నేను ఎందుకు మోకరించాలి, దేవుడు ఎందుకు చెయ్యడు, అసలు చేస్తాడు కదా, లెక్కలేంతనంగా ఆయన చెయ్యాలంతే అని మోకరించి బతిమాలుకోవటం మర్చిపోయాం క్రైస్తవులు. బతిమలు అడుకోవాలి, అడగాలి. అయ్యా నీకు వందనాలయ్యా, నా జీవితం ఇలా ఉందయ్యా, నన్ను సరిచేయి ప్రభు అని అడగాలి. అడగటం మర్చిపోయి నేను ఆయన పని చేస్తున్నాను కాబట్టి నాకు చేయడా అని అనుకుంటే కుదిరేది కాదు. నువ్వు అడగాలి. అందుకే అన్నాడు అడుగుడి. అందుకని ఆయన కూడా అన్నాడు, నేను తండ్రి దగ్గర ఏమి నేర్చుకున్నాను, అడగటం నేర్చుకున్నాను. అంతే కదా. లూకా సువార్త 24వ అధ్యాయంలో అనుకుంటాడు 22 42 వచ్చింది. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? ఆయన చెయ్యగలడు. ఈరోజు నువ్వు యేసు ప్రభు కంటే గొప్పలు కాదు మెడున్న వాళ్ళం ఎవరు. మనం అడుగుతామా? మోకరించి ప్రార్థన చేస్తామా? చెయ్యం. ప్రార్థన అంటేనే చిరాకు పడే రోజుల్లో ఉన్నాం. 10 నిమిషాలు ప్రార్థన చేస్తే 10 గంటల తోడు కూర్చున్నట్టుగా ఫీల్ అయిపోతున్నాం. మనం ఎలా అడగలమా చెప్పండి? అడగలేం. అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? ఇదిగో తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. నీకు నచ్చితే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించన్నాడు. ఇప్పుడు దేవుడికి నచ్చిందా నచ్చలేదా? ఏమి నచ్చింది? గిన్నె తొలగించడం నచ్చిందా? వద్దయ్యా నువ్వు భరించాలి. ఎందుకు భరించాలని చెప్తున్నాడు? ఎందుకుమా వింటున్నారుగా మీరందరూ వాక్యం? ఎందుకు భరించాలని చెప్తున్నాడు? ఎందుమా? ఇంకా ఎందుకు భరించాలన్నాడు? చదివిన వాక్యం మైండ్లో ఉండాలి. శ్రమలో పడితే ఏమి నేర్చుకుంటాడు? విధేయత. అందుకన్నాడు అయ్యా తొలగించు అనిలా. నీ చిత్తమైతే. మనం ఎలా ప్రార్థన చేస్తాం? మనం ఎలా చేస్తాం తెలుసుగా? యేసు నామములో వెళ్ళి పో. నువ్వు గద్దిస్తే పోదు, బతిమిలు ఆడుకోవాలి దేవుడు. యేసు ప్రభువు బతిమిలు గద్దించలా. ఏమన్నాడు? అయ్యా చూడండి బాగానండి, నేను చెప్పేదేనండి. బతిమిలాడలా. ఏమన్నాడు తెలుసా? అపవాది, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుడి నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని నీకు తెలియదా? ఇక నుంచి దూకు, నీ యొక్క దూతలు నిన్ను కాళ్ళకు రాళ్ళు తగులుకోక నిన్ను కాపాడతాయంటే నీ తండ్రి అయిన దేవుణ్ణి శోధింపవలదు అని ఒక చోట రాయబడింది. అది నీకు గుర్తు రాలేదా? వాక్యంతోనే విధేయుడు. వాక్యంతోనే ఈ లోక రాజ్యముల మహిమంతా నీకిత్తాను, నాకు మొక్కు అని. ఏమన్నాడు? నీ తండ్రి అయిన దేవుని పాదాల దగ్గర తప్ప ఎవరి పాదాల దగ్గర. ఎందుకని? దేవుడు అంతగా యేసు ప్రభు వారికి విధేయత నేర్పించాడు. మనము కూడా విధేయత నేర్చుకోవాలక్క, నేర్చుకోవాలి. వస్తాయి శ్రమలు, రావని చెప్పకూడదు, వస్తాయి. వచ్చినప్పుడు అనుభవించటం నేర్చుకోవాలి. తప్పిస్తూ పోతే ఇంక ఎప్పుడు నువ్వు బాగుపడేది? 1వ తరగతి పాస్ అయ్యాడు, పరీక్ష ఉందా? లేదు. 2వ తరగతి పాస్ అయ్యాడు, పరీక్ష ఉందా? 5వ తరగతి పాస్ అయ్యాడు, పరీక్ష ఉందా? 7వ తరగతి పాస్ అయ్యాడు, పరీక్ష ఉందా? 10వ తరగతి పరీక్ష పెట్టేలోపు అర్థమైపోయింది జనాలకు, ఇది కూడా పరీక్ష లేకుండా ఎత్తే బాగుండే. ఎందుకు? మాట వినటం మర్చిపోయారు. పరీక్ష దేనికి? నువ్వు గెలవటానికి. పగులంతయు దేవుని సువార్త చేస్తూ రాత్రిలో ఒలీవ కొండకెళ్ళి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. నువ్వు చేసావా ప్రార్థన? ఎప్పుడైనా ఆలోచించు. శ్రమలు ఒకదాని మీద ఒకటి వస్తూనే ఉంటాయి.
నిజంగా అప్పుడప్పుడు నాకు చూసినప్పుడు నేను అనుకుంటుంటాను, అసలు ఇయన్నీ ఎందుకు వస్తుంటాయి? ఆలోచించండి. ఇవన్నీ ఎందుకొస్తాయి? దేవుడు పంపియకుండా ఏదియు నీ దగ్గరికి రాదు. బాగా ఆలోచించండి. దేవుడు పంపకుండా ఏది నీ దగ్గరికి రాదు. పంపించాడు ఆయన శ్రమను. ఆ శ్రమ పడేటప్పుడు దేవుని గుర్తు తెచ్చుకోవాలి. మీరు కూడా శ్రమపడి తన అడుగు జాడల యందు నడుచుకొనవలెనని ఆయన మనకు మాదిరిగా ఉండిపోయెను అని పేతురు గారు మాట్లాడతారు. సమస్యలు వస్తుంటాయి. ఎక్కడా తల వంచకూడదు నువ్వు. తల ఉంచావనుకో పడిపోతావు. కళ్ళ ముందే కనపడుతుంటది లోకం. అనుభవించమని. ఎక్కడా లోబడకూడదు. తిరస్కరించాలి. నిజంగా నా జీవితంలో నేను అనుకుంటాను, ఈ కష్టాలు లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది కదా అనుకుంటాను. ఎవరు చెప్పారు? కష్టాలు లేకపోతే జీవితానికి అర్థం ఉండదు. మీరు అప్పుడప్పుడు చూస్తారు కదా, నెట్లో నారు పోస్తారు. నెట్లో అంతా పట్టలు కట్టి నెట్లో పోస్తారు నారు. దాన్ని బయటికి తెచ్చి నాటిన తర్వాత భయం, ఎండ గట్టిగా అయితే చచ్చిపోతాయి. అదే నేల మీద నారు పోస్తారు, దానికి భయమేమి. మనం ఎప్పుడూ సుఖపడుతూ సుఖపడుతూ ఉంటే ఎప్పుడో ఒకసారి కష్టాలతో ఖచ్చితంగా పడిపోతాం. అప్పుడప్పుడు కష్టాలు కూడా రావాలి. అప్పుడప్పుడు శ్రమలు కూడా రావాలి. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మొన్న 2 రోజులు మేము హాస్పిటల్లో పోయి మా సమస్యలో మేము ఉన్నాం. చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. ఈలోపు ఆటో తిప్పలేదేం లేదు, కింద ఒక రాడ్ ఇరిగిపోయింది. చిన్నది అంతే. మళ్ళీ అద్దెసకపోతే దానికి ఒక 6,000, 7,000. ఎందుకు ప్రభు, ఇది నీ వాహనమే కదా, నీ పనికే కదా తీసుకుందని దేవుడిని క్వశ్చనించడానికి మనం ఎవరమి? ఎవరమక్క మనం చెప్పండి? మనం అడగకూడదు అసలు. ఆయన పంపించాడు, తల ఉంచుకొని లోబడటమే మన పని. ఎందుకయ్యి ఈ కష్టాలను తెచ్చిపెట్టావు? ఈ కష్టాలు లేకపోతే నేను బాగుండగలను. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? అసలు నాకు అర్థం కాలేదు. ఆశీర్వాదాలు ఇవ్వటానికి రాలా యేసు ప్రభు వారు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనకి ఇవ్వటానికి వచ్చాడు ఆయన. అది మనకు అర్థం కాలేదు భూమి మీద వరకు. అందుకనే విధేయత దేని వల్ల వస్తుందంటే శ్రమల వల్ల. లోబడాలి. నీ దేవునికి లోబడాలి. అప్పుడప్పుడు అంటారు చూడండి, తండ్రి ఆజ్ఞ లేకుండా నీ తల వెంట్రుకలలో ఒకటైనను నేల రాలదు. మరి అది ఎందుకు వచ్చిందో దేవుడికి తెలియదా? మరి తెలిసినప్పుడు మనం ఎందుకు వెనుకబడిపోవాలి? ఏంది ప్రార్థన పోవటం వల్ల ఇలా జరుగుతున్నాయి, ఇదేంది అసలు, ఇది కరెక్ట్ కాదు అనుకుంటే కుదురుద్దా? ప్రార్థనలు చెయ్యాలి. తప్పించుకునే మార్గం కూడా ఆయనే చూపెడతారు. కాబట్టి ఎందుకంటే నిజంగా ప్రియ సహోదరి సహోదరులారా, బాగా అర్థం చేసుకొని ఆలోచించండి. మన జీవితాలు ఫలభరితముగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలంటే చెట్టులో, ద్రాక్షావళిలో పనికిరాని వాటిని ఏం చేయాలి? తీసేయాలి. తీసివేసేటప్పుడు బాధే నాకు. తెలుసా మీకు? కొన్ని కొమ్మలు ఇరగదీసేటప్పుడు బాధే చెట్టుకు. కానీ ఎందుకు ఇరగదీస్తున్నావో నీకు తెలుసు. చూసే వాళ్ళందరూ అంటారు, ఎందుకు పచ్చని చెట్టు నోరకు పాడు చేస్తున్నావు? వాళ్ళకి తెలియదుగా. ఇంత పక్కగా చక్కగా దేవునిలో ఉండి యథార్థంగా ఉండి దేవుని కోసం పనిచేసి అన్ని వదిలిపెట్టిపోతే నీకే కష్టాలంటే ఎట కుదురుద్ది? అవి కష్టాలు అనకూడదు, దేవుని యొక్క పరీక్షలు. ఆయనకు లోబడకపోతే లోబడటానికి నేర్పిస్తున్న మాటలు. కాబట్టి ఈరోజు మీ అందరితో ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి. మనము దేవునికి విధేయులము కావాలని మనం ఏం చేయాలంట? శరీరధారిగా ఉన్న దినాలలో యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు? రాయబడి చదవండమ్మా. చదవండి. ఎబ్రీ 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో
మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను చేయుచును. సమర్పించి భయము ఉంది, సమస్య వచ్చిందని వెనుకడుగు కాదు వేయాల్సింది. వెనుకడుగు ఎత్తే దేవుడు కొడతాడు, ముందుకు పోతే దేవుడే తీసేస్తాడని పోవాలి. కష్టాలు వస్తాయి, రాకను నువ్వు చెప్పారు. వస్తే వెనుకడుగు వేసిండ్రు అంటే ఇంకా కష్టం ఎప్పటికీ దాటలేవు. అదే ముందుకు పోతే దేవుడే తప్పించుకునే సహాయం కూడా చేస్తాడు. కాబట్టి మనము శరీరములో ఉన్నాం, ఈరోజక్క శరీరాలలో ఉన్నాం. మనము ప్రార్థనల చేత, విజ్ఞాపనల చేత, యాచనల చేత దేవుని ప్రార్థన చేయాలి. అందుకేమన్నాడు తెలుసా? దీవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువారు దీవారాత్రులు ధ్యానించాలి. ఆలోచించు, నీ పరిస్థితి ఎలాగుందో, నీ స్థితి ఎలాగుందో ఒక్కసారి ఆలోచించు. రోజు ప్రార్థన చేయి. ఏ విషయంలో నువ్వు లోబడలేదు, ఎక్కడెక్కడ నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు, ఏ విషయంలో నువ్వు అధేయత చూపిస్తున్నావో ప్రార్థన చేయ. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఏమి నేర్పిస్తాడు? లోబడటం నేర్పిస్తాడు. దాన్నే విధేయత అంట. చెప్పింది చెయ్యటం నేర్పిస్తాడు. నా మాటలు విని వాటి ప్రకారం చేయు ప్రతి వాడు బండ మీద తన ఇంటిని కట్టుకుని బుద్ధిమంతులను, నువ్వు బుద్ధిమంతుడివి, అందుకే నువ్వు దేనికి లోబడవు. రాత్రి యోసేపు గురించి కూడా మాట్లాడుకున్నాం. యోసేపు బుద్ధిమంతుడు కదా, పోతీఫరు భార్యకు లోబడ్డాడా? మనం లోబడ్డామనుకోండి, ఏంది కష్టాలు శ్రమలని పక్కన పెట్టేసి బైబిల్ మనం వేరే దారిలోకి వెళ్ళిపోయామంటే ఓడిపోయామని అర్థం. ఎందుకు వస్తాయి శ్రమలు? ఈరోజు చాలా మంది దేవుని మార్గాన్ని విడిచిపెట్టి సైడ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు తెలుసమ్మా. సైడ్ బిజినెస్ చూస్తే మ్యారేజ్ బ్యూరో అంటే పెళ్ళిళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళకు వీళ్ళకు కమిషన్ తీసుకుంటారు. రియల్ ఎస్టేట్, స్థలాలు అమ్మియటము కొనియటం. మీరు పాస్టర్లు కదంటే పాస్టర్లమే, కానీ ఈ పని ఎందుకు చేస్తున్నావు? నేను చాలా మందిని చూశాను ఇలాంటి వాళ్ళు. చివరికి ఇదే దారిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే బతకాలి కదా, దేవుడు బతికేనా? సమస్యల వెనుకేముంది? ఆశీర్వాదం ఉంది. నీకు తెలుసా తెలియదు? యోబు శోధింపబడిన మీదట శుద్ధ సువర్ణముగా మారాడు. ఈరోజు బిజినెస్ చేస్తున్నారు పాస్టర్, ఫ్లాట్లు బిజినెస్. నువ్వు ప్రార్థన చేయాలి, ఎల్లలో కూర్చో, వాళ్ళ మీద తిరిగి, వాళ్ళ చుట్టూ తిరిగి, ఆ టీ కొట్టు కాడ, ఈ టీ కొట్టు కాడ, వాళ్ళ కాడ, ఎల్ల కాడ ఈ బిజినెస్ చేసే ఎవరి మీద నాకు ప్రార్థన కండి. నేను స్టార్టింగ్లో చూశాను, తిరిగాను, చాలా మందిని చూశాను. ఈ రోజుల్లో చూస్తున్నారుగా, ఎక్కడికి పోతున్నాం మనం? ఏ పరిష్కంగా సెటిల్మెంట్లు అవసరమా? నువ్వు తట్టుకోలేక కాంప్రమైజ్ అయిపోతున్నావు లోకంతో. తప్పేముంది? ప్రార్థన పోతున్నాను ఆదివారం, మిగతా టైంలో పని చేసుకుంటున్నాను. ఆదివారం కూడా ప్రార్థన కూరి బొమ్మన్నారు, నేను అదే పని చేసుకో. కొంపలే మునిపోయాక కూరేమన్నా కొడతారా చెప్పండి? ఏ వైపు నుంచి అయితే సమస్యని మీదకి రావచ్చు. అది ఈ వైపు ఆ వైపు అని చెప్పడానికి, ఏ వైపు నుంచి అయినా మనము దేవుని యొక్క చేతిలో ఉన్న బిడ్డలం. ఆయన చూసుకునేటువంటి ప్రజలం, ఆయన ఏలేటువంటి ప్రజలం. ఆయన పనిలో మనం ఉండాలంతే. వేరే వేరే పనులు మనకేం పని? నేను పౌలులాగా చేతి పని చేసుకో, పొలం వేసుకో, లేకపోతే ఏదన్నా పని చేసుకో. రియల్ ఎస్టేట్లోకి జ్వరపడద్దు. అది బ్రోకరేజ్ తనం. ఎన్ని అబద్ధాలు ఆడాలి? అబద్ధాలు ఆడాలి కదమ్మా. వాళ్ళ కాడ వీళ్ళ మాటలు, వీళ్ళ కాడ వాళ్ళ మాటలు మాట్లాడాలి కదా. మ్యారేజ్ పెళ్ళిళ్ళ కాడ ఎన్ని అబద్ధాలు ఆడాలి? వాళ్ళు మంచోళ్ళు గించోళ్ళని ఎన్ని చెప్పాలి? సింపుల్గా ఖర్చు లేకుండా సంపాదించడానికి ప్రయాసపడుతుంది రోజు. కానీ దేవుడు ఏమన్నాడు? ఆ వైపు పోతే ఈ వైపు ఉండలే. నువ్వే వైపు ఉంటావు? ఎడమ వైపు ఉంటావా, కుడి వైపు ఉంటావా? చాయిస్ నీదే. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, లోబడటము నేర్చుకుంటే దేవుడే మనముల తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి.
అని పేతురు గారు మాట్లాడుతున్నారు. ఆయన తగిన సమయమందు మిమ్ము హెచ్చించును అని రాయబడింది. కాబట్టి ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడిన ఒక చిన్న మాట ఏంటంటే, లోబడాలి. ఆయన చెప్పింది చెయ్యి. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, చెయ్యి. కానీ చివరికి గెలుస్తావు, ఓడిపో. ఆయనే విధేయత నేర్చుకొని శిలువ మరణం అనుభవించాడమ్మ. శిలువ మరణం అనుభవించినప్పుడు యేసు ప్రభుని ఏమంటున్నారు చెప్పండి? వీళ్ళందరూ ఏమంటున్నారు చెప్పండి అమ్మా? చేతగాని వాడు. మీ ప్రభు దేవుడైతే అందరిని చంపేసి రావాలి కదంటే, మృత్యుంజయుడై రావటానికి చచ్చిపోయాడని చెప్పారు. మరణాన్ని ఓడించాలంటే మరణం దగ్గర పోయి రావాలి. అవునా కదక్క? అన్నం తినాలంటే ఇంటికి పోకుండా ఎడగొడుకుంటూ వస్తుందా? దాన్ని జయించాలంటే ఏం చేయాలి? దాని దగ్గరకు పోయి దాన్ని ఓడించి వచ్చారు. ఈరోజు మనందరికీ దేవుడు తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, లోబడటము నేర్చుకోవాలి. ఎవరికి? దేవుడికి. దేవునికి లోబడాలి. భార్య భర్తకు లోబడాలి. పిల్లల తల్లిదండ్రులకు లోబడాలి. ప్రజలు అధికారులకు లోబడాలి. అధికారిని నియమించింది ఎవరు? దేవుడే. రోమిలకు రాసిన పత్రిక తర్వాత ఇంటికి మనం చదువుకుని ఉంటుంది అదే మాట. నీకు భర్తనిచ్చింది ఎవరు? దేవుడే. నీకు తల్లిదండ్రులు ఇచ్చింది ఎవరు? దేవుడి. వాళ్ళను గౌరవిస్తే దేవునికి లోబడతావు. అలాంటి లోబడే మనస్సు ఒకవేళ ఎంతవరకు నీలో నాలో లేకపోతే ఈరోజు ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన కొరకు సిద్ధపడదాం. స్తోత్రం.